మధ్య బాగా వైరల్ అయిన కుమార్ ఆంటీ గారి ఫుడ్ ఈ రోజు ఎందుకు పెట్టలేదు అంటే మొన్న ఇష్యూ జరిగింది కదా, ఆ ఇష్యూ రోజు కూడా మేము వచ్చాము, ఆమె గురించి ప్రత్యేకంగా తినడానికి వచ్చాము అంబర్పేట నుంచి. ఆ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయిపోయింది, వ్యాన్ తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకువెళ్ళారు. దాన్ని తెల్లారే రేవంత్ రెడ్డి స్పందించాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఇక మరి రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందో చూడాలి. ఈరోజు కూడా వచ్చాము మేము తినడానికి. పక్క షాప్ వాళ్ళు మాట్లాడడం అంటేనే చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు కదా. అంటే పక్క షాప్ ఓర్వలేని తనం ఉంటుంది కదా, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతుండు, ఒక మనిషి సంపాదిస్తున్నట్టు ఎవరికైనా ఏముంటుంది, పక్కన వాళ్ళకు ఓర్వలేని తనం ఉంటుంది. ప్లస్ వాళ్ళ మీద కేసు ఆమె అన్నది, ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నది, పక్కన వాళ్ళు కేసు పెట్టట్లనే ఇది అంత ఇష్యూ అయిందని చెప్పి. ఆ ఇష్యూ కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది కదా. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి దాకా పోయింది, అన్నదాకా పోయింది, ఆయన పర్మిషన్ ఇచ్చాడు, గ్రాండెడ్ అయిపోయింది. మా అంటే 2-3 డేస్లో మళ్ళీ రీఓపెన్ చేసుకుంటాం. సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మన సందీప్ కిషన్ వచ్చాడు కదా, అది ఏదో సినిమా ప్రమోషన్ గురించి. సందీప్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే సినిమా ప్రమోషన్ గురించి యూజ్ చేసుకున్నారా లేదా ఇప్పుడు తనకి ఫాలోయింగ్ ఇప్పుడు ఎక్కువ ట్రోల్స్ అయినాయి కదా, దాని ఇప్పుడు ఆమె ఫాలోయింగ్ పెంచుకుంటున్నాయి కదా, వీళ్ళందరూ వచ్చేది. వీళ్ళందరికీ ఎలా తెలుసు ట్రోల్స్ చేయడానికి రీజన్ ఏంటంటారు? జనాలు ఎక్కువవుతున్నారు, చాలామంది అయితే ట్రాఫిక్ కంట్రోల్ అవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఒకటన్నా మనం తిరుపతి పోయినా సరే ఫ్రీగా అన్నదానం మనకు దొరుకుతుంది అక్కడ, కానీ ఇక్కడ దొరకట్లేదు, పైసలు పెట్టినా దొరకట్లేదు. ఇక్కడ ఒక యుద్ధానికి లోపలికి పోయి ఒక యుద్ధం గెలుచుకొని వచ్చినంత ఫీల్ అవుతున్నారు ఒక్కొక్క అతను. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నం తినడానికి వస్తున్నారు. మరి అక్కడ ఫ్రీగా పెడుతున్నారంటే ఫ్రీగా లేదు, డబ్బులు ఇచ్చే. మరి ఎందుకు అలా ఫేమస్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఫుడ్ మీరు ఇక్కడ టేస్ట్ చేయలేదు? ఇంకా టేస్ట్ చేశాను నేను, 6 months బ్యాక్ తిన్నాను. నార్మల్గానే ఉంటుంది, మరీ అంత అయిపోయింది కాదు. కాకపోతే ట్రోల్స్ ఎక్కువ చేయడం వల్ల ఫేమస్ ఎక్కువైపోయింది కాబట్టి జనాలు వస్తున్నారు అనమాట అలా. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కలుస్తారు ఏంది అనేది ఒక రేవంత్ రెడ్డి ఒక 5th లోపల వస్తారని చెప్పి ఐడియా వచ్చింది, వేరే వాళ్ళు అన్నారు. మరి ఇక్కడ షాప్ పెట్టలేదు కదా ఆమె. ఇప్పుడు రేపు వెళ్ళి నుంచి ఆమె బండి వచ్చేసి ఇంకా స్టేషన్లోనే ఉందంట, ఇక్కడికి రాలేదంట. ఆ బండి వచ్చినాక ఆమె ప్రిపేర్ స్టార్ట్ చేస్తారంట. ఓకే, కుమార్ ఆంటీ గారికి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు? ఫుల్ పర్మిషన్, గవర్నమెంట్ నుంచి ఫుల్ పర్మిషన్ వచ్చింది. ఇంకేందన్నా, ఎవరేం చేస్తారు ఎప్పుడు, పక్కన వాళ్ళన్నా ఎదుటోళ్ళన్నా ఏమున్నా. ఆమెకు ఆ రోజు జరిగిన ఇష్యూ అయితే ప్లస్ పాయింట్, ఆమెకు మైనస్ పాయింట్ అయితే మా అంటే ఫుడ్ లాస్ అయిందేమో, కానీ ఫ్యూచర్ మొత్తం ఆమెకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చాడు. ఇంకేం అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చాడు, పేదవాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చాడో రేవంత్ రెడ్డి ఆ విధంగా సపోర్ట్ ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఆ ఒక్కదాని వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది అంటున్నా. చాలా మందికి ఇప్పుడు పక్కన వాళ్ళకి ఇప్పుడు ఆ ఇష్యూ జరగకపోతే ఒకవేళ ఇది లోపలే జరిగే ఉంటే అన్ని స్టాల్స్ ఎత్తిపోయేది. అది సార్ దాకా పోయింది కాబట్టి, ఆమె ఫేమస్ అయింది కాబట్టి సార్ దాకా పోయింది, సార్ పర్మిషన్ ఇచ్చారు, గ్రాండెడ్ అయిపోయింది. సీఎం పర్మిషన్ ఇచ్చారు, ఓకే అయిపోయింది. అంతే. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. చాలా మందికి ఒక 20 లక్షల మంది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఉన్నారు దగ్గర. అంటే స్ట్రీట్ ఫుడ్ మీద బతికే వాళ్ళు మొత్తం ఒక కుటుంబంలో దగ్గర ఒక 10 మంది ఉంటారు వాళ్ళు. అట్లా పర్మిషన్ గ్రాండెడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కుమార్ ఆంటీ గారు తొందరగా మళ్ళీ షాప్ పెట్టాలని కోరుకుంటున్నాను అంతే.